మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో కలవడం వేరు. హైదరాబాద్కు వచ్చి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారింటికి, చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళింటే లోగుట్టు పెరుమాళ్ళకి ఆయన ఆరోగ్యం బాగాలేదని సాగ్గానే ఇద్దరు రాజకీయ నాయకులు జిహెచ్ఎం సెలక్షన్లు రాబోతున్న వేళ రాజకీయాలే మాట్లాడుకుంటారు. అది కామన్ సెన్స్, అది వాళ్ళ లోపల. కాకపోతే వీళ్ళు తెలంగాణ విషయంలో బీజేపీ, జనసేన, టీడీపీ అనే కూటమికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక సిగ్నల్ ఇచ్చారు. ఖమ్మం మీటింగ్లో, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో తెలుగుదేశం జెండాలు వెల్కమ్ చేసిండు ఆయన. అదొక సంఘటన. ఎందుకంటే ఖమ్మంలో జనరల్గా కొంచెం కమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఉంది. అక్కడ నుంచి తీసుకొస్తుంటే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వస్తే తెలంగాణ వాదం అనేది ఒకటి పడదు. బీజేపీకి ఇప్పుడు బండి సంజయ్ లాంటి మాస్ లీడర్ పక్కకి వెళ్ళిపోయాడు. జనసేనను ముందుకు పెట్టుకొని రావాలనుకోవడం వాళ్ళ రాజకీయ ఎత్తు కూడా అయి ఉండొచ్చు, అది ఓపెన్ సీక్రెట్, దానికే పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లే. కానీ ఇక్కడ జరుగుతున్న నెరేటివ్ చూస్తే రెండు విషయాలు మీకు అర్థం కావాలి. బండి సంజయ్ విషయము, నాగేశ్వర్ గారి విషయం చూస్తే బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు. బండి సంజయ్ని కొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనేది మొత్తం నాకు జర్నలిస్ట్ సోర్స్లో చెప్తున్నారు. అది ట్రోలింగ్ కంపెనీస్ నడుస్తున్నాయి ఇవాళ. ప్రతి పార్టీకి 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఎందుకు బండి సంజయ్ మీద టీఆర్ఎస్ అంత పగబట్టింది అంటే, బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక మున్నూరు కాపు వ్యక్తి, కరీంనగర్లో వెలమ కుంభస్థలాన్ని వాళ్ళ కులపతిని, దళపతిని కొట్టేసిండు. మా వెలమ సామ్రాజ్యాన్ని కూలగొట్టిండు. అక్కడ నుంచి ఉత్తర తెలంగాణ మొత్తంలో మా టీఆర్ఎస్ బేస్ కదిలింది. అటు అరవింద్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అనేది ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్కి గుండెకాయ. కరీంనగర్లో మా కుంభస్థలాన్ని అక్కడ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గెలిచిండు, బండి సంజయ్ ఎంపీ గెలిచిండు 2 సార్లు, కేంద్ర మంత్రి. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని బండి సంజయ్ కొడుకు భుజం మీద తుపాకీ పెట్టి బండి సంజయ్ పొలిటికల్ కెరీర్ ఖతం చేయడము, ఉత్తర తెలంగాణలో వాళ్ళ కోల్పోయిన ప్రభావాన్ని చేయించుకోవడం. వాళ్ళు కూడా దాదాపు 5-10 కోట్లు ఈ ట్రోలింగ్ కంపెనీస్కి ఇచ్చి అగ్రెసివ్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముందు చెట్టినని చెప్పొచ్చు. ఈ వర్డ్ చాలా బాగుంది, ట్రోలింగ్ కంపెనీ. ట్రోలింగ్ కంపెనీ కదా సార్, ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది. మీడియా ఒక చిన్న వెబ్సైట్ పెట్టుకున్నాం మనం కూడా, యూట్యూబ్ ఛానల్. మనం పనిచేసినప్పుడు మీడియా హౌస్, ప్రొడక్షన్ హౌస్ అనేవాళ్ళం, లేకపోతే రీసెర్చ్ అండ్ రిఫరెన్స్. ట్రోలింగ్ కంపెనీలు అది ఏ కలర్ కా కలర్ ప్రతి పొలిటికల్ పార్టీకి. ఇక్కడ కూడా కాదు, దుబాయ్లో ఆఫీసులు పెట్టి కూడా పెట్టారు. ఇక్కడైతే దాడులు చేస్తామని దుబాయ్లో నాకు తెలిసిన వాళ్ళే పనిచేస్తున్నారు. ఇక్కడైతే కేసులు పెడతారు, దాడులు చేస్తారు, ఐపీ అడ్రస్ సేఫ్ వే. అంటే ఎట్లయితే గెరిల్లా వార్లో పాతకాలంలో తెలియకుండా దాడులు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీకి ఇంతకు ముందు ఒక పేపర్ ఉండాలి, ఒక ఛానల్ ఉండాలి. కులపతులు, దళపతులు, కులపత్రికలు, గులపత్రికలు చూసినాం. ఇప్పుడు ట్రోలింగ్ కంపెనీల్లో ఎవడెక్కడ పనిచేస్తుండో తెలియదు. అయితే వీళ్ళకి తెలియదు ఏంటంటే, ఈ జంజీ పిల్లలంతా ఈ ట్రోలింగ్ కంపెనీల్లో జంపు జిదాలు అక్కడ నుంచి ఇక్కడికి బయట ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. వీళ్ళు అనుకుంటారు మా ట్రోలింగ్ కంపెనీ సీక్రెట్స్ మాకు తెలియదని. ఇప్పుడు సునీల్ కనుగోలు ట్రోలింగ్ కంపెనీలో ఆయన, ఈ ప్రశాంత్ కిషోర్ వచ్చినాక పాలిటిక్స్లో ఏమైందంటే ఈ నెరేటివ్ మేనేజ్మెంట్ చేయడము, పర్సెప్షన్ చేయడం అనేది. దట్స్ అ వండర్ఫుల్ కామెంట్ దట్ ఐ లైక్డ్ ఇట్. ఎవడు నెరేటివ్, ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత, అవును సార్, రాజకీయాలు ట్రోలింగ్స్ ఇవి బాగా పెరిగింది. ఇట్స్ వండర్ఫుల్, వండర్ఫుల్ కామెంట్.